వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు. ఏకకాలంలో ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇంట్లో దాడులు. పార్వతీపురం మన్యం ఏజెన్సీలో ఆర్టీసీ డిఎం మరియు ఏఎంబీఐల స్పెషల్ డ్రైవ్. రహదారి భద్రతా నియమాల గురించి పలు సూచనలు, సలహాలు. హైదరాబాద్ టు కౌలాలంపూర్ వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య. విమాన ఇంజిన్ నుండి స్పార్క్స్ అత్యవసర ల్యాండింగ్. ముందస్తు వైద్య పరీక్షతోనే సైకిల్ సెల్ ఎనీమియా నివారణ. సైకిల్ సెల్ ఎనీమియాపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో తెలిపిన కలెక్టర్ కుమార్ దీపక్. ఇక డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇళ్లలో ఏకకాలంలో ఈడీ దాడుల్ని నిర్వహించింది. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈడీ అధికారులు ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు. దీంతో నియోజకవర్గంలోని ఈడీ సోదాలు చర్చనీయాంశంగా మారింది. పటాన్చేరులోని 3 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్న గతంలో కూడా లక్కారం గనుల వ్యవహారంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో వీరిపై కేసులు కూడా నమోదయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను పార్వతీపురం ఆర్టీసీ డిఎం కనకదుర్గ మరియు పార్వతీపురం ఏఎంవిఐ సత్యనారాయణ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంప్లెక్స్ ఆవరణలోని ప్రైవేటు వాహనాలు నిలపరాదని, అలాగే అనధికార షాపులను పెట్టరాదని, ప్రతి వాహనంలో కూడా విధిగా అన్ని పత్రాలను ఉంచుకోవాలని అన్నారు. స్థానిక జీసీసీ పెట్రోల్ బంకు దగ్గర వాహనదారులతోటి సమావేశం నిర్వహించి రహదారి భద్రతా నియమాల గురించి పలు సూచనలు,
సూచనలు సలహాలు ఇచ్చారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మితిమీరిన వేగంతో ప్రయాణించవద్దని, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని, మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులపై కేసులు పెడతామని, అతిక్రమించిన వారిపై చట్టరీత్యా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రేపు చేయాల్సిన పని కేవలం మనం చేసుకుంటే బాగుంటుంది. అదండి బలం చూడండి. కథలో ఒక ఇద్దరు 10 మంది, డ్రైవర్తో 11 మంది. పోనీ ఇక్కడ బస్సులు కొద్దిగా లేట్గా వస్తాయి అని అన్న ఆలోచనతో 11 మందితో మీరు వెళ్ళారనుకోండి, కానీ నలుగురే ఎక్కాలి. కానీ ఈ మాట నేను ఇక్కడ చెప్తున్నాను, మీరు పొందుగా వెళ్తే పర్వాలేదు, ఎందుకంటే కొద్దిగా లూప్ లైన్లు అవి ఉన్నాయి కాబట్టి. మరి ఈ మధ్యన మన సీతంపేట దగ్గర అన్ని చోట్ల యాక్సిడెంట్ జరుగుతున్నాయి లేదా? మరి ఎంతమంది చనిపోయారు? ఈ మధ్య సీతంపేట దగ్గర యాక్సిడెంట్ జరిగిందా? లోయలో పడిపోయింది ఆటో. ఈ కిక్కిరిసిన జనాలు ఉండబట్టే కదా. ప్రాణాలు చాలా విలువైనవి కదా. మనం వెళ్ళిపోయినంత ఈజీగా పార్వతీపురం వెళ్ళి సినిమా చూసి వచ్చినంత ఈజీగా ఒక కుంటోడో గుడ్డోడో వెళ్ళి చూసి రాలేడు కదా. మరి ఆటో వాడు ఎక్కించకపోతే ఎందుకు ఎక్కించు, మా ఊరు రానవు నీకు అని అంటారు. కానీ ఆడు బాధ కాదు, ఆడికి కేసులు రాస్తుంది. వాళ్ళు ఒక్కొక్కరికి 5,000 రూపాయలు కేసులు రాస్తుంది. ఎప్పుడు సంపాదించుకుంటాడో చెప్పండి. మరి అంటే మా ఉద్దేశం మీ దగ్గర డబ్బులు లాగా చెప్పండి. మీరెంత అంత గట్టి చెప్పినప్పుడు మేము ఉండడం కూడా ఎప్పుడో చాలా సార్లు చెప్పారు. గత రాత్రి హైదరాబాద్ టు కౌలాలంపూర్ వెళుతున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ ఉదయం హైదరాబాద్ కు తిరిగి రావాల్సి వచ్చింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. టేకాఫ్ అయిన 14 నిమిషాల తర్వాత ఒక ఇంజిన్ నుండి స్పార్క్స్ కనిపించాయి. పైలట్ అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానంలో 138 మంది ఉన్నట్లుగా సమాచారం. इंजन टर्बाइन ప్రతి ఒక్కరూ ముందస్తు వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్లనే సైకిల్ సెల్స్ నియమను నివారించవచ్చని మంచిర్యాల జిల్లా పాలనాధికారి కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి ఆదర్శ పాఠశాలలో సైకిల్ సెల్ ఎనీమియాపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలోని ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తాను చదువుకునే రోజుల్లో న్యూట్రిషన్ ఎనీమియా రక్తహీనత ఏర్పడిందన్నారు. మంచి ఆహారం తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సైకిల్ సెల్స్ ఎనీమియా మాత్రం అలా కాదని జన్యుపరంగా వస్తోందన్నారు. వివాహానికి ముందు యువతీ యువకులు వైద్య పరీక్షలు చేయించుకుని దీనికి సంబంధించిన నివారణ తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా వివరించారు. జిల్లా పాలనాధికారి బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారి ఇక్కడికి వచ్చిన కలెక్టర్ కు విద్యార్థులు ఉపాధ్యాయులు పుష్పగుచ్చాలను అందజేసి శుభాకాంక్షలను తెలిపారు. 10వ తరగతి ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు నూతనంగా నిర్మించిన బాలురా హ్యాండ్ వాష్ ఏరియాను కలెక్టర్ ప్రారంభించారు. దాని పట్ల అవగాహన, అంటే క్యారియర్స్ ఎవరు, వ్యాధిగ్రస్తులు ఎవరు,
ఎలా అయితే ఈ వ్యాధిని నిర్మూలించగలుగుతామనే అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవంగా మన వైద్య ఆరోగ్య శాఖ తరఫున ప్రశంసాపూర్వక జ్ఞాపికను అందుకోవాల్సిందిగా కలెక్టర్ గారి చేతుల మీదుగా చప్పట్లు. అలాగే సౌర్యతిథులందరికీ స్వాగతం పలికిన బాలికల బృందం దయచేసి తొందరగా రావాలి. వారి చప్పట్లతో మీ కో స్టూడెంట్స్ చేసుకుంటానా ఇదిగో అగ్ని సాక్షిగా 3 ముళ్ళు వేయించుకున్న 3 నెలలకే 100 ఏళ్లు నిండాయి. కట్న కానుకలిచ్చి ఘనంగా పెళ్లి జరిపించారు. భర్త పరాయి స్త్రీ మోజులో పడి వేధింపులకు గురి చేయడంతో కాళ్ల పారాణి ఆరకముందే కాటికి ప్రయాణమైన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన ఈర్ల రమ దంపతుల ఒక్క కూతురు వైష్ణవిని ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రానికి చెందిన రెడ్డి ప్రశాంత్ తో 3 నెలల క్రితం కట్న కానుకలిచ్చి ఘనంగా వివాహం జరిపించారు. వైష్ణవి భర్త ప్రశాంత్ విత్తన ఉత్పత్తి కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండటంతో వృత్తిరీత్యా అనంతపురం జిల్లాలో నివాసం ఉంటున్న ప్రశాంత్ ఏప్రిల్ నెలలో వైష్ణవిని కాపురానికి తీసుకుని వెళ్లాడని తల్లి తెలిపింది. తీసుకువెళ్లిన వారం రోజులకే భర్తకు పరాయి స్త్రీతో సంబంధం ఉందన్న విషయం నా కూతురు వైష్ణవి తెలియటంతో భర్తను నిలదీసిందని, అవును మన పెళ్లి కాకముందే 6 సంవత్సరాలుగా నాకు వేరే అమ్మాయితో సంబంధం ఉందని చెప్పాడని, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని ప్రాధేయపడి ఇక నుండి ఆ అమ్మాయి జోలికి వెళ్లనని నా కూతురిని మభ్యపెట్టాడని తల్లి రోధిస్తూ తెలిపింది. నా తమ్ముడా అది ఏ ఉదుకబడ్డదిరా తమ్ముడా. పోయి చిత్తూరు అనిపోయి లాడ్జింగ్ బెంగళూరు వెళ్ళిపోయి అక్కడ అమ్మాయితోటి నేను పండుకొని వచ్చినా అని చెప్పిండు. ఐష అమ్మాయి ఎవరని అంటే ఆమె నన్ను లవ్ చేసిన అమ్మాయి, నేను అది నన్ను రాకుంటే కోసుకొని సత్తా అంటే పోయినా ఈ ఒక్కసారి నేను మోనాను అన్నారు. అంటే సరే కాలు ఏళ్ళు మొక్కుతే సరే మా ఆయన కదా క్షమించి నెల రోజులలో మారుతాబ్బా నువ్వు ఒక్క ఉండబ్బా అని కాలు మొక్కినట్టు మొక్కితే నెల రోజులకు నువ్వు ఎవరో చెప్పకానంటే నా బిడ్డ చెప్పకుంటున్నాక మళ్ళీ ఏం చేసిందండి ఎప్పుడు టార్చర్ పెడుతూనే ఉంది. గేమ్లు ఆడుకున్నాడు, తాగుడు, సిగరెట్ తాగుడు. అమ్మాయి పక్కనున్నా కాపురం చేయట్లేదు. కాపురం చేయకుండా చూస్తా అమ్మ కాపురం చేస్తూనే ఉంటుంది. అమ్మ నేను పక్కనున్నా ఆయన ఇది 2వ సంబంధం అయిపోయింది నాకు, నన్ను ఎవరు చేసుకోడు. నేను ఎట్లున్నా పక్కనున్నా చాలమ్మ, నా కాపురం చేయకుండా మంచిదే. నేనేమనుకున్నామ్మా 20 నెల రోజులు ఉంటే కాపురం చూస్తే చేయలేదు, చెయ్యకుండా మంచిదే అనుకున్నాక ఇప్పుడు 4 రోజులు ఉండట ఆ అమ్మాయి కావాలని అంటాడు. ఆ అమ్మాయి నాకు నాకు కావాలని ఏడుతాడట. నాకు ఆ అమ్మాయి గుర్తొస్తాను అంటాడట. ఇక నా బిడ్డ వీళ్ళ మధ్యలో ఎందుకు ఉండాలి నేను వచ్చినాక ఆయన వేరే వెళ్తాడని ఇక్కడికి వచ్చే కదా వెంటనే మాకు మమ్మీని వాళ్ళ మధ్యలో ఉంటే వాళ్ళకు అడ్డు లెక్క అయిపోతున్నాయి కదా, మమ్మీ నేను లేకుంటే వాళ్ళు కలిసి ఉంటాను కదా అని అంటే వద్ద బిడ్డ ఇటువంటి మాటలు అనుకో, నువ్వు ఒక్కదే బిడ్డ, నువ్వు అట్లాంటి పని చేయకు బిడ్డ అంటే సరే అన్న తినబెట్టుకున్నా 4 గంటల వేలు వేసుకుంటాను. అది చెప్పలేదు మాకు. అది దాని డీపీ చూస్తే పెళ్ళమ్మగల డీపీ, భార్య భర్తల డీపీ, నా బిడ్డతో నల్లుండి పెట్టుకుంటే ఆ తులకది ఏం చేసిందట, ఆ డీపీ దియ్యి నాకు నచ్చదు అని తీసేదాకా ఎంబడి పడుతుంది. ఆమె భర్త వచ్చి ఆ డీపీ దియ్యి అని తీసేదాకా ఎంబడి పడ్డాడట. అంటే నేను చేసుకున్న భర్త నా డీపీ పెట్టుకోవద్దా అని చూస్తా ఆ తులకదానికి అంత హక్కు ఉంటుందా. అది 6 ఏళ్ల నుండి చేసుకున్నాడు. నా బిడ్డను ఎందుకు చేసుకున్నాడు, నా బిడ్డను ఎందుకు మోసం చేసి, నా కడుపు ఎందుకు కాల్చిండు,
నా బిడ్డ ఎట్లా కనబడుతుంది? నేను 1 కోటి రూపాయలు ఇచ్చి నా బిడ్డ పెళ్లి చేసిన. నాకు ఒక్కతే బిడ్డ. నా బిడ్డని ఇస్తారా ఇప్పుడు మీరు అందరు? నా బిడ్డని ఇస్తారా? అయ్యా వాళ్ళకు మాత్రం శిక్ష పడాలి, ఆ తురుకడానికి పడాలి, వాడికి ప్రశాంత్ కానీ పడాలి, ఇవి కంపల్సరీ పడాలి. అది మాకు కావాల్సింది. మాకు న్యాయం చేస్తే మాత్రం వీళ్ళకు శిక్ష వేయాలి. జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండల కేంద్రంలో నిన్న కురిసిన భారీ వర్షం వల్ల 14వ వార్డు మరియు 15వ వార్డులలో రోడ్డుపై మురికి నీరు నిల్వ ఉండటం వలన ప్రజలకు బయటకు ఎటు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇక ప్రజలకు ఎంతో ఇబ్బందికరంగా మారిందని కూడా దీనిపై స్పందిస్తూ మాజీ వార్డు మెంబర్ జాఫర్ 3 నెలల నుంచి గ్రామ పంచాయతీ చుట్టూ తిరుగుతూ మా వార్డులలో మురికి నీరు చాలా వస్తుందని ఫిర్యాదు తెలియజేయడం జరిగింది. గ్రామ పంచాయతీ వాళ్ళు ఎలాంటి నిధులు లేవని చెప్పడం జరిగింది. అయినా ఎన్ని నెలలు తిరిగినా ఉపయోగం లేదని మాజీ వార్డు మెంబర్ జాఫర్ అన్నారు. మురికి నీరు వలన చిన్న పెద్ద తేడా లేకుండా డెంగ్యూ మరియు ఇతర వ్యాధులు వస్తున్నాయని జాఫర్ తెలిపారు. ఇలాగే ఈ పరిస్థితి కొనసాగితే ఎంతవరకైనా వెళ్తానని చెప్పారు. మాజీ వార్డు మెంబర్ జాఫర్ కి ప్రజలు మద్దతుగా ఉన్నారు. ఫిబ్రవరిలోనే తీసిపోయారు సార్. అబద్ధమండి. హైదరాబాద్ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్ ఆలీం హత్య జరిగింది. వారం రోజుల వ్యవధిలోనే 2 హత్యలు జరిగాయి. వరుస హత్యలు జరగడంతో స్థానిక పరిధిలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు ఎల్లప్పుడూ గస్తీ నిర్వహించి పికెటింగ్ చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. अभी जो है एमएलए नामपली जनाब माजिद हुसैन साहब ने फ़ोन किया मुझे। यहाँ आसिफ नगर गांधी स्टैचू के पास जो एक मर्डर हुआ, ये 1 हफ्ते में दूसरा मर्डर है आसिफ नगर पीएस लिमिट्स में। मुझे ये समझ में नहीं आ रहा है कि जो 300 मीटर के रेडियस में जो 2 मर्डर हुए आसिफ नगर लिमिट्स में, तो पुलिस क्या कर रही है और इनकी पेट्रोलिंग टीम क्या कर रही है। ये बिल्कुल पुलिस की नाकामयाबी है। जो है दिन ब दिन मर्डर्स हो रहे हैं शहर में। यहाँ पर एक वाइन शॉप है जिसका नाम अमृत वाइन शॉप है। बिल्कुल वहाँ जहाँ पे ये क्राइम ऑफेंस हुआ है वहाँ पर मैंने देखा, वहाँ ये पुराना अड्डा है ये फीवटों का। वहाँ पे ग्लास कई सारे बॉटल्स पड़े हुए हैं, तो इसका मतलब यहाँ पे कोई राउंडिंग नहीं हो रही है। मैं पुलिस कमिश्नर से ये कहना चाहता हूँ, ये मुतालबा करता हूँ कि आप होटल्स को बंद कर रहे हैं, उससे पहले आपको तवज्जो देना है वाइन सेंटर्स पे और वहाँ के सराउंडिंग लोकेलिटीज़ पर, उसको बंद करें और आप पेट्रोलिंग बढ़ाएं। और रात में खुसूसी रेसिडेंशियल एरियाज़ में जो है आपकी पेट्रोलिंग डबल होना चाहिए। और ऐसे जो सेंसिटिव एरियाज़ है जहाँ पर वाइन शॉप्स है, जहाँ पर जो सेंसिटिव एरियाज़ नोटिफाइड है, वो एरियाज़ पर पेट्रोलिंग करें। और आसिफ नगर लिमिट्स में दूसरा मर्डर है 1 हफ्ते में, तो इसके ऊपर फौरी तौर पे कमिश्नर से मैं मुतालबा करता हूँ कि वो एक्शन में आए और जो है फ़ौरन इसकी इन्वेस्टिगेट करें कि क्यों आसिफ नगर में 1 ही हफ्ते में 2 मर्डर्स हुए हैं। ये किसका मर्डर हुआ? लास्ट वीक भी जो मर्डर हुआ है वो वाइन शॉप से निकलकर पुलिस वालों को जब इतला मिली, उन्होंने उस शख्स को ऑटो में बिठाकर छोड़ दिया। वो भी एक नाकामयाबी है पुलिस की। जब एक झगड़ा हुआ वहाँ पे, जब फसाद हुआ, तो पुलिस के आले अहदेदारों को चाहिए कि वो अपने साथ उसको बच्चे को लेकर जाते थे, तो हो सकता है कि वो बच्चे की भी जान बच सकती थी, मगर ऐसा नहीं हुआ। ये फिर से दूसरी नाकामयाबी आसिफ नगर लिमिट्स में। मैं सख्त अल्फाज में कमिश्नर हैदराबाद से मुतालबा करता हूँ कि इस पर सीरियस नोट लीजिए और ये जो शहर में जो हर दिन जो मर्डर हो रहे हैं, इस पे अगर आप ज़रा नोट लेकर ये बिरयानी होटलों को छोड़कर आप यहाँ पे तवज्जो दें तो क्राइम जो है कंट्रोल में होगा। तो मैं तमाम मीडिया के लोगों से अपील कर रहा हूँ कि आप इसको जो है फौरी तौर पर कमिश्नर हैदराबाद को ये पहुँचाइए बाइट और उनसे ये कहिए कि फौरी तौर पे जो है इसका इन्वेस्टिगेट करें और आसिफ नगर में दूसरा मर्डर है हफ्ते में। थैंक यू। పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రం ఏపీ ఆర్జేసీ బాయ్స్ కళాశాల పునః ప్రారంభించిన నేపథ్యంలో తాడికొండ పిహెచ్బి వైద్య సిబ్బంది మరియు కాలేజ్ ప్రిన్సిపల్ యుగంధర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ రానున్నది సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యల్లో భాగంగా వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించినట్లుగా తెలిపారు.
నానా ఫస్ట్ బైక్ కదా రండి అమ్మా తీసుకురా అదేంటే మనసాలమ్మా బండి కొట్టి వీడియో మాకు కట్ చేస్తారు వాయిస్ అసలు టీ తాగాలండి టీ తాగా ఓకే నాలుగు జాబ్లు స్టూడెంట్స్ లాగా ఉండండి గంధయ్య పేట ఉండకండి నానా ఫస్ట్ బైక్ కదా రండి అమ్మా తీసుకురా అదేంటే మనసాలమ్మా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న రైలు బోగీలో మంటలు చెలరేగాయి. ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వాషింగ్ కి వెళ్లి ప్లాట్ఫామ్ పైకి వస్తున్న అదనపు ఏసీ బోగీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా భారీగా మంటలు అంటుకున్నాయి. ఇక రైలు బోగీల్లో మంటలు చెలరేగడం గమనించిన సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. కాగా ప్రమాదం సమయంలో రైలు బోగీలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఈ ప్రమాదంలోని 2 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు. ఏకకాలంలో ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇంట్లో దాడులు. పార్వతీపురం మన్యం ఏజెన్సీలో ఆర్టీసీ డిఎం మరియు ఏఎంబీఐల స్పెషల్ డ్రైవ్. రహదారి భద్రతా నియమాల గురించి పలు సూచనలు సలహాలు. హైదరాబాద్ టు కౌలాలంపూర్ వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య. విమాన ఇంజిన్ నుండి స్పార్క్స్ అత్యవసర ల్యాండింగ్. ముందస్తు వైద్య పరీక్షతోనే సైకిల్ సెల్ ఎనీమియా నివారణ. సైకిల్ సెల్ ఎనీమియాపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో తెలిపిన కలెక్టర్ కుమార్ దీపక్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.